ఏదైతే ఐపీఎస్ అధికారి సంజయ్కి బెయిల్ ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ కేసు మీద సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయినటువంటి అంశం. వైసీపీ హయాంలో సిఐడి అదనపు డైరెక్టర్ జనరల్గా పనిచేసినప్పుడు ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్పై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 49 పేజీల తీర్పు వెలువరించడం పట్ల సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ముందస్తు బెయిల్పై విచారణ మినీ ట్రయల్లో నిర్వహించినట్లుందని వ్యాఖ్యానించింది. ఏసీబీ కేసులో సంజయ్కి ముందస్తు బెయిల్ ఇస్తూ జనవరి 30న హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఎస్ఎల్పీ వేసింది. దీని మీద బుధవారం విచారించిన జస్టిస్ అసదుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఎన్వీఎస్ భట్టిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. తొలుత రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికార సొలిసిటర్ జనరల్ రాజు వాదనలు వినిపించారు. సంజయ్ 2023లో సిఐడి అదనపు డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నప్పుడు ఎస్సీ ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం గురించి అవగాహన కల్పించడానికి సమావేశాలు, వర్క్షాపులు నిర్వహించే కాంట్రాక్ట్ టెండర్ ప్రక్రియను తప్పుదోవ పట్టించారు. ఇందుకోసం క్రిత్యాస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ జనవరి 30న ఒప్పందం కుదుర్చుకున్నట్టు చెప్పారు. అవగాహన కార్యక్రమాలు సిఐడి సిబ్బంది నిర్వహించినప్పటికీ తామే చేశామంటూ 52 లక్షల రూపాయలు 59.51 లక్షల బిల్లులు విడుదల చేయారు.